ఓటేసేవా ఒక్కరోజు అవకాశం ఇవ్వండి అని జనరల్గా ఎలక్షన్ రూల్స్కి అగనెస్ట్ అవి. పోలింగ్ చేసుకోమనొచ్చు, రాక్షసుల చేతికి రాష్ట్రాన్ని ఇవ్వద్దని ఇట్లా చెప్పుకుంటూ ఇక రాత్రి ఏం గగ్గోలు పెట్టిరో నిన్నేం గగ్గోలు పెడుతుండ్రో చూసినాం. ఆడ కొంత అధికార ప్రతినిధులను కూడా మన దగ్గర జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, జోకర్ టైప్, వాళ్ళని తయారు చేసుకోండి. వాళ్ళు ఏమి మాట్లాడుతారో ఇక ప్రజల కర్మ వినాలి అంతే. ఒకదానికి పొంతన ఉండదు, ఒక మాటకు ఇంకో మాటకు పొంతన ఉండదు. ఇప్పుడు టెక్నాలజీకి నేనే ఛాంపియన్ అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన అంటాడు, హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన అంటాడు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే. నిన్న అసలు ఆ ఫ్లస్ట్రేషన్ ఏందో, అసలు నేను ఓటేస్తే నా పార్టీకే పోయిందా అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతున్నా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, మనం నిన్న మొన్న అబ్జర్వేషన్ చూస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడిండ్రు అనేది మనం విన్నది. దాంట్లో 300 వరకు పని చేయలేదని. 46,000కు 300 అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఎంత ఉంటుంది పర్సంటేజ్? మామూలుగా ఏంటంటే మేము కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు చాలా నేర అట్లా ఉంటాయి, టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరు 1 అవరు మళ్ళా తర్వాత రీప్లేస్మెంట్ చేయడం రకరకాలుగా ఉంటాయి. 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల 300 పని చేయలేదని 1 గంట సేపు 2 గంటలో ఏదో ఉంటుంది కదా.